హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 157. వేద చెకప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక వేద కమాన్ స్కానింగ్ చేయాలి అని వేదని పిలిచారు డాక్టర్ గారు. వేద అక్కడ ఉన్న బెడ్ మీద పడుకోగానే రుద్ర వచ్చి ఆమె పక్కనే నిలబడ్డాడు. వేద రుద్ర చేయి గట్టిగా పట్టుకుంటే డాక్టర్ గారు వేద చీరని కాస్త కిందికి జరిపి ఆమె పొట్టపైన శానిటరీ జెల్ వేశారు. అది ఆమె పొట్టపై ఇంకా చల్లగా తగలగానే ఇంకా రుద్ర చేయిని గట్టిగా పట్టుకుంటుంది వేద. ఇక డాక్టర్ గారు సోనోగ్రాఫర్ ట్రాన్స్‌డ్యూసర్‌ని ఆమె పొట్టపై కదుపుతూ స్కానింగ్ చేస్తూ ఉంటే వేద తల తిప్పి స్క్రీన్‌ని చూస్తూ ఉంటుంది వెనక్కి. రుద్ర కూడా వేద చేతిని గట్టిగా పట్టుకొని పెరుగుతున్న అతడి గుండె సవ్వడిని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అతడి బేబీ స్క్రీన్‌పై కనిపిస్తుందా అని ఆత్రంగా చూస్తూ ఉంటాడు. డాక్టర్ గారు వేద పొట్టపై సోనోగ్రాఫర్ ట్రాన్స్‌డ్యూసర్‌ని కదుపుతూ చిన్నగా నవ్వి, "వేద చూస్తున్నావా? అదిగో నీ బేబీ" అని స్క్రీన్‌పై చిన్నగా కదులుతున్న బేబీని చూపించగానే వేద కళ్ళల్లో నుండి ఆటోమేటిక్‌గా కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. రుద్రకి తెలియకుండానే అతడి కళ్ళల్లో చిన్న నీటి చెమ్మ చేరిపోయింది. "ఇదిగో ఇది మీ బేబీ హెడ్, హ్యాండ్, లెగ్స్" అంటూ బేబీ హార్ట్ బీట్ కూడా వినిపిస్తూ ఉంటే మొదటిసారి వాళ్ళ బిడ్డ హార్ట్ బీట్ వింటూ నిజంగా ఎంత సంతోషానికి లోనయ్యారో వేద, రుద్ర ఇద్దరూ కూడా. స్కానింగ్ స్కానింగ్ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక "రా వేద" అని డాక్టర్ గారు వెళ్ళి చైర్‌లో కూర్చున్నాక వేదని మెల్లిగా లేపి నిలుచోబెట్టి టిష్యూతో ఆమె పొట్టంతా నీట్‌గా క్లీన్ చేశాక రుద్రనే ఆమె చీర సెట్ చేసి ఇద్దరూ వెళ్ళి డాక్టర్ గారు ముందు కూర్చున్నారు చైర్స్‌లో. స్కానింగ్ రిపోర్ట్ అన్నీ చెక్ చేస్తూ "గుడ్ వేద, చాలా ఇంప్రూవ్ అయ్యావు. నిజంగా నీకున్న బలానికి బేబీ ఎలా ఉంటుందో అసలు బేబీని ఎలా క్యారీ చేస్తావో అనుకున్నాను. పర్లేదు, మెడిసిన్ కూడా బాగా వాడుతున్నావు కదా! డైట్ కూడా ఇదే కంటిన్యూ అర్థమైందా? ఇంకా ఎలాంటి బయట ఫుడ్ తీసుకోకు. కరెక్ట్‌గా ఇలాగనే మెడిసిన్ వాడుతూ ఇలాగే డైట్ కంటిన్యూ చేస్తే చక్కటి బేబీ వచ్చేస్తుంది మీకు. ఓకేనా?" బేబీ చాలా ఆరోగ్యంగా ఉంది. అలాగే వేద కూడా ఫుల్ ఆరోగ్యంగా ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను స్టార్టింగ్ నిజంగా అనుకున్నాను. వేద వల్ల అవుతుందా ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం అనుకున్నాను. కానీ నిజంగా తను చాలా స్ట్రాంగ్‌గా ఉంది రుద్ర బేబీ విషయంలో. ఇలాగే ఇంకొక 4 మంత్స్ కంప్లీట్ చేస్తే నీ బేబీ నీ చేతిలో ఉంటుంది ఆరోగ్యంగా. ఓకేనా? మెడిసిన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఫ్రూట్స్, జ్యూసెస్ తీసుకుంటూ ఉండు. అలాగే వాకింగ్ కాసేపు మార్నింగ్, ఈవినింగ్ చెయ్యి కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అని వేదకి జాగ్రత్తలు అన్నీ చెప్పి, మళ్ళీ ఆ మంత్‌కి మెడిసిన్ రాసి ఇచ్చారు డాక్టర్ గారు. ఇక డాక్టర్ గారు చెప్పినవి అన్నీ విని థ్యాంక్ యూ డాక్టర్ గారు అని ఆవిడకి చెప్పేసి మెడిసిన్ తీసుకొని రుద్ర వేదని తీసుకొని కారులో కూర్చోబెట్టి నవ్వుతూ భార్య మీద బోలెడు ప్రేమ వచ్చేసి వేద బుగ్గ మీద గట్టిగా చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టాడు. ఇప్పుడెందుకో ఈ ముద్దు అని అంది వేద తన చెంప మీద రుద్దుకుంటూ. గుడ్ గర్ల్‌లా అన్నీ చెప్పినట్టు వింటున్నావు కదే! అది కాదు, ఇది కావాలి అని గోల కూడా చేయట్లేదు. పైగా బేబీని కూడా చాలా బాగా క్యారీ చేస్తున్నావు కదా! బేబీ బాగుంది. అలాగే నీ ఆరోగ్యం కూడా చాలా బావుందని చెప్పారు కదా డాక్టర్ గారు. అందుకే హ్యాపీ అనిపించి ఆ కిస్ ఇచ్చానే అన్నాడు రుద్ర కారు స్టార్ట్ చేస్తూ. ఇప్పుడైనా నన్ను మెచ్చుకోవచ్చు కదా! చూడు ఎంత గుడ్ గర్ల్‌నో నేను. కాబట్టి ఇప్పుడు అని వేద అనబోతుంటే ఇప్పుడు నువ్వు గుడ్ గర్ల్ అని నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అని మాత్రం అనుకోకే అని అన్నాడు. పాపం వేద ఆశలు అన్నీ అడియాశలు అయ్యేలా చేస్తూ రుద్రబాబు. నేనింకా ఏం అడగను లేదు. నువ్వలా ఎలా నా మాట కాదంటావు? అని బుంగమూతి పెట్టింది వేద. నాకు తెలుసు నువ్వు ఎలాంటివి అడుగుతావో. అందుకే ముందే వద్దు అంటున్నాను అన్నాడు రుద్ర. నేనేం అలాంటివి అడగనులే. జస్ట్ స్వీట్ అడుగుతాను అంతే. జిలేబీ కావాలి నాకు అని అడిగింది వేద ముద్దుగా. మన ఇంటికి వెళ్ళేసరికి నీ ముందుంటుంది పదవే అయితే అన్నాడు రుద్ర. నిజంగానా? అంది వేద ఎక్సైట్‌గా. హ్మ్. మా మంచి బావ అని రుద్ర చేయి పట్టుకొని అతడిని ఆమె దగ్గరకి లాక్కొని అతడి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని చాలా సంతోషపడిపోయింది వేద. రుద్ర, వేద ఇంటికి వెళ్ళేసరికి మీనాక్షి గారు కంగారు పడుతూ కూర్చుంటారు హాల్లోనే.
ఎందుకంటే ఇంతకుముందు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు కదా వేదకి. ఇప్పుడెలా ఉంది వేద హెల్త్ అని కంగారు పడుతూ ఉంటే, కొడుకు, కోడలు ఇంట్లోకి వస్తూ ఉంటేనే వాళ్ళకు ఎదురు వెళ్లి, "ఎలా ఉన్నావే? బేబీ ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? నీ ఆరోగ్యం, బేబీ ఆరోగ్యం అంతా బాగుందా?" అని ఆవిడ గుక్క తిప్పుకోకుండా అడుగుతూ ఉంటారు. రుద్ర చిన్నగా నవ్వి, "మమ్మీ నువ్వు కంగారు పడకు. అంతా బానే ఉంది. బేబీని కూడా చూసాం మేము. స్కానింగ్‌లో అంతా బానే ఉంది" అని చెప్పింది మమ్మీ. "ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు బేబీకి, దీనికి" అని చెప్పారు అని రుద్ర సంతోషంగా చెప్తూ ఉంటే, "నేను చాలా హెల్తీగా ఉన్నాను తెలుసా అత్తయ్య? ఇదిగో నీకు చూపిస్తానురా బేబీని స్కానింగ్‌లో" అని వాళ్ళ అత్తయ్యని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి, తన హాస్పిటల్ ఫైల్ ఓపెన్ చేసి స్కానింగ్ చూపిస్తూ ఉంటుంది వేద చాలా సంతోషంగా. "నా బంగారు తల్లి" అని మీనాక్షి గారు వేదకి మెటికలు విరిచి, "సంతోషం తల్లి. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటే అదే చాలు" అనుకుని, "ఇదిగో జిలేబీ అడిగావంట కదా! తీసుకో" అని జిలేబీ ప్లేట్‌లో తీసుకొచ్చి వేదాకి తినిపిస్తారు మీనాక్షి గారు. "ఇంతలోపే తెప్పించేశావా బావ" అని అంది వేద రుద్ర వైపు చూసి. "నువ్వడగాలే గాని వాడేది కాదంటాడే" అని వేద చాలు అనేంత వరకు తినిపించి, "జర్నీ చేసి అలసిపోయి ఉంటావు తల్లీ. కాసేపు పడుకో. లంచ్ అయ్యాక నేనే తీసుకొస్తాను పైకి. టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇంకా ఇప్పుడు వేసుకునేవి ఉన్నాయా?" అని అడిగారు మీనాక్షి గారు కోడల్ని. "ఇక ఇప్పుడు ఏం లేవత్తయ్య. భోజనం అయ్యాకే" అని లేచింది వేద వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళడానికి. "సరేరా ఒకసారి మీ అమ్మకంట ఫోన్ చెయి. మొన్నటి నుండి అడుగుతుంది నీకోసమే. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు తల్లి" అని చెప్పారు మీనాక్షి గారు. "అలాగే అత్తయ్య కాసేపయ్యాక చేస్తాను" అని వేద రుద్ర వైపు చూడగానే రుద్ర కూడా వేదతో కలిసి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళాడు. ఇక ఇక్కడ వైజాగ్‌కి వెళ్ళిన ప్రేమ జంట సమీర కోపంగా చరణ్‌ని చూస్తూ ఉంటే, ఆమె చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా ఇద్దరికీ కలిపి ఒకే రూమ్ తీసుకొని చక్కగా విజిల్ వేసుకుంటూ సమీరాని ఆ రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు చరణ్. "సిగ్గులేదురా నీకు నిజంగా. మీ అన్నయ్యలు, మా అమ్మ వాళ్ళు నీ మీద ఎంత నమ్మకం లేకపోతే మనిద్దరిని ఇలా పెళ్లి అవ్వకముందే పంపిస్తారు. కానీ ఆ నమ్మకాన్ని నువ్వెప్పుడో పోగొట్టేసుకున్నావు తెలుసా? నువ్విన్ని వేషాలు వేశావని వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తావురా అప్పుడు?" అని అడిగింది సమీర రూమ్‌లోకి వెళ్ళడంతోనే. "కానీ వాళ్ళకు తెలియదు కదా ఇప్పుడు నేను వేసే వేషాలు." నువ్వు చెప్తావా?" అని డోర్ లాక్ చేసి వెంటనే సమీరాని హత్తుకున్నాడు చరణ్. చెప్పి చెప్పగానే చెప్పు తీసుకొని కొడుతుంది మా మమ్మీ తెలుసా? అని అంది సమీర కోపంగా. సమీర మాటలకి చరణ్ నవ్వుతూ, "అలా ఏం కొట్టదులేవే. మనమేమైనా ఎవరికైనా చెప్తున్నామా ఏంటి? ఏదో ఒకసారి అనుకోని మూమెంట్‌లో కలిసాం అంతే. ఇప్పుడు మనం చేసింది అయితే మళ్ళీ వెనక్కయితే పోదు కదా! మనమేమైనా పెళ్లి చేసుకోకుండా ఉంటామా ఏంటి? మనం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం. దానికి ఇది తప్పే కాదు" అని చరణ్ బాబు చేతులు సమీర ఒంటి మీద ఎక్కడెక్కడో తిరుగుతూ మాట్లాడుతూ ఉంటే, "అసలు ఆ రోజు నా ఒంటి మీద నిన్ను చేయి వేయించి తప్పు చేశానురా. ఇప్పుడు చూడు నువ్వెలా చేస్తున్నావు" అని అంటూనే అతడికి లొంగిపోయింది సమీర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.